జపాన్లో మా ఇల్లు చూద్దురు కానీ రండి. మేము అపార్ట్మెంట్లో ఉంటాము, సెకండ్ ఫ్లోర్లో. ఇది మా ఎంట్రన్స్ అనమాట, మేము ఉండే దగ్గర. నేను ఇక్కడ ప్లాన్స్ సెట్ చేసుకున్నాను. ముందల ఫ్రంట్ సైడ్ చూడండి జపాన్లో ఎలా ఉందో, గ్రీనరీగా. ఇప్పుడు ఎండాకాలం అనమాట. అక్కడ పార్క్ ఉంది చూడండి, అక్కడ పిల్లలు ఎప్పుడు ఆడుకుంటూ ఉంటారు. రిదిగాని కూడా నేను అక్కడ తీసుకెళ్తాను. ఇదంతా రోడ్ అనమాట, అవతలికి వెళ్ళడానికి. ఇదంతా ఫ్రంట్ సైడ్. ఇది ఎంట్రన్స్ మా ఇంట్లోకి. ఎంట్రన్స్ వచ్చేసాం ఇంట్లోకి. రిదిగాడు షూస్, చెప్పుల కలెక్షను. ఇది నాది, మా ఆయనది. ఫస్ట్ హాల్ చూసేద్దాం రండి. ఇది హాల్ అనమాట. ఇక్కడ రిదిగాడు నేను ఆడుకుంటూ ఉంటాము, రిదిగాడిని ఆడిపిస్తూ ఉంటాను. ఇక్కడ టీవీ చూస్తూ ఉంటుంది. ఇక్కడ ఇదంతా హాల్ అనమాట. ఇదంతా హాలు. రిదిగాడు టీవీ చూస్తుంది. ఇవన్నీ రిదిగాడికి మనం అడుగుతూ ఉంటే ఏంటి అమ్మా అని చూపిస్తూ ఉంటుంది, ఐడెంటిఫై చేస్తూ ఉంటుంది. ఇవన్నీ ABCDలు, యానిమల్స్, బస్సులు, వెహికల్స్ అన్నమాట. వెహికల్ అవన్నీ. ఇది బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్, రిదిగాడి హై చైర్. బెడ్రూమ్ సింపుల్గా ఉంటుంది. ఈ మ్యాట్లు అనేవి మాది అపార్ట్మెంట్ కాబట్టి రిదిగాడు సౌండ్ చేసిన కింద వాళ్ళకి వినపడకూడదని మేము ఈ మ్యాట్లన్నీ సెట్ చేసుకున్నాం అనమాట. అదొకటను చలికాలం వచ్చినప్పుడు బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఈ మ్యాట్ల మీద నడవడం వల్ల, నడవడం అంటే చెప్పులు వేసుకుని కూడా నడవచ్చు. కాకపోతే మ్యాట్లు ఉంటే ఇంకా మనకి చెప్పులతో అవసరం ఉండదు కదా ఇంట్లో. ఇది కిచెన్ అనమాట. కిచెన్ ఇదంతా కిచెన్ అనమాట. ఇదంతా మా కిచెన్ స్టఫ్ అంతా ఇక్కడ స్టోర్ చేసుకుంటాము దీంట్లో. ఇది ఫ్రిడ్జ్. రిదిగాడికి ఇక్కడ మ్యాగ్నెట్ స్టిక్స్ కొన్నాము, మ్యాగ్నెటిక్. ఇవి పెట్టుకొని ఆడుతూ ఉంటుంది నేను వంట చేస్తూ ఉంటే. ఇది ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చామే. ఇదంతా కిచెన్ అనమాట. ఇంకో బాత్రూమ్ చూపిస్తారండి. ఇది హ్యాండ్ వాష్ చేసుకోవడానికి సింక్ అనమాట. ఇక్కడ రెడీ అవుతాం మేము. ఇది వాషింగ్ మిషన్ అనమాట. ఇది బాత్రూమ్. ఇక్కడంతా లిక్విడ్స్, సోప్స్ అన్నీ పెట్టుకుంటాం మేము. ఇది ఇంకో బాత్రూమ్, వెస్టర్న్ బాత్రూమ్. ఇక్కడ సపరేట్గా ఉంటాయి అన్నమాట బాత్రూమ్స్ అనేవి. బాల్కనీ చూద్దురుగాని రండి. ఈ బాల్కనీ అనమాట. బాల్కనీలో నేను ఇక్కడ కూడా ప్లాంట్స్ సెట్ చేసుకున్నాను. బంతిపూల చెట్టు, చామంతి చెట్టు, గుమ్మడి చెట్టు, నిమ్మకాయ చెట్టు. ఇది మిరప చెట్టు అనుకుంటా, నాకు ఇది అనుకుంటున్నాను మిరప చెట్టు అనుకుంటా. ఇది బాల్కనీ వ్యూ అన్నమాట. ఇలా ఉంటుంది.
వెనకాల పార్క్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి రిధిగాడిని ఆడిపిస్తూ ఉంటా. అది అక్కడేమో గార్బేజ్. ఇక్కడ ఏంటంటే గార్బేజ్ అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టాలన్నమాట. వెట్ వేస్ట్ ఒక రోజు అని, పేపర్ వేస్ట్ ఒక రోజు అని, ప్లాస్టిక్ వేస్ట్ అని అన్నీ సపరేట్ చేయాలన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టాలన్నమాట. వాళ్ళు ఒక లిస్ట్ ఇస్తారు ఇక్కడ ఈ కమ్యూనిటీలో. దాని ప్రకారం మనం గార్బేజ్ అనేది అక్కడ పెట్టాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఒక ఆమె ఉన్నారు చూడండి అక్కడ. ఇది బాల్కనీ వ్యూ. ఇక్కడేమో బట్టలు ఆరేసుకోవడానికి స్మాల్ ఏరియా. బాల్కనీలో వైర్లు కట్టుకొని ఇంక మనం ఆరేసుకోవాలన్నమాట.